ఎగ్ గ్రేవీ కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఎగ్స్ని ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకొని ఇందులోనే ఎగ్స్ వేసి 13-14 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికాక షెల్ తీసేసి వీటికి లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉప్పు కారం బాగా పడుతుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్లో తీసేసుకొని అల్లం వెల్లుల్లి 5-6 జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న దాల్చిని ముక్క, 2 లవంగాలు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసి వేడయ్యాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలాక ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎగ్స్కి ఉప్పు కారం బాగా పడుతుంది. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ దగ్గర పడి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.